మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఇండియాకి వచ్చి బాడీ ఇస్తాను అనుకోలేదు సార్. ఏం సార్ మాట్లాడలేదు ఫస్ట్ సార్. మాట్లాడితే అది తీరిపోతుంది అని అంటే ఆ దేవుడే తీర్చాలా, మళ్ళీ మా అన్నని రిటర్న్ గా తీసుకొచ్చి ఇవ్వాలన్న బాధ, అట్లాంటి బాధ. ఆ బాధ నా బాధని హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా సోన్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఆష్టపు ప్రేమ్ సాగర్ అనే ఒక యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్లో కుటుంబ బాధ్యతలు మోస్తూ కుటుంబానికి మంచి చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్లో నివసిస్తూ ఉన్నాడు. అక్కడ దుబాయ్లో ఒక పాకిస్తానీ మతపరమైన నినాదాలు చేస్తూ ప్రేమ్ సాగర్ని అతి దారుణంగా హత్య చేయడం అయితే జరిగింది. ఈ సంఘటన గత లాస్ట్ శుక్రవారం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఈ ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ప్రేమ్ సాగర్ బాడీ ఇంకా ఇంటికి చేరలేరు. అయితే ఈ హత్యకు జరగడం వెనుక పూర్తి వివరాలు ఒకసారి ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడితే అది తీరిపోతుంది అని అంటే ఆ దేవుడే తీర్చాలా, మళ్ళీ మా అన్నని రిటర్న్ గా తీసుకొచ్చి ఇవ్వాలన్న బాధ, అట్లాంటి బాధ. ఆ బాధ నా బాధని ఎవరు తీర్చలేకపోతున్నారు సార్. ఇంట్లో ఇన్ని నానమ్మని కోల్పోవడం, మా అక్క భర్త సీరియస్ ఉండడం, మా అన్నయ్య లేరు అన్న మాట నేను వినలేకపోవడం, ఫ్యామిలీ మొత్తం సార్. ఏం మాట్లాడాలో అర్థమైతలేదు సార్ నాకు. కొన్ని సమయాలల్లో ఏం మాట్లాడలేకపోతున్నా సార్. ప్లీజ్ దయచేసి స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మా అన్నని తీసుకొచ్చి నాకు ఇవ్వండి సార్. ప్లీజ్, చాలా రోజులు అవుతుంది మా అన్నయ్యని చూడకుండా సార్. ప్లీజ్, ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మీకు సార్. నేనేం మాట్లాడలేను సార్. అదండి, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ హృదయాలన్నీ దుఃఖ సాగరంలో మునిగిపోయాయనే చెప్పవచ్చు. అసలు వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్ని ఇన్సిడెంట్లు వాళ్ళ ఇంట్లో ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా ఈ విషయాలు ఇవి కూడా ప్రేమ్ సాగర్ భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ తెలియజేయకుండా వీళ్ళు జాగ్రత్త పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఇప్పుడు కానీ తెలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు తెలియనియకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అతి తొందరగా ప్లీజ్ చర్యలు తీసుకొని ప్రేమ్ సాగర్ రావు గారి పార్థివ దేహాన్ని తొందర అక్కడ తెప్పిస్తే వాళ్ళు చివరి చూపులు చూసుకుంటామని తెలియజేస్తా ఉన్నారు. మనతో పాటు ఆష్టపు ప్రేమ్ సాగర్ వాళ్ళ మేనమామ పోషెట్టి గారు ఉన్నారు. ఒకసారి పోషెట్టి గారికి అడిగి తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరిగిందని పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఆ రోజు ఏం జరిగింది ఒకసారి పూర్తి వివరాలు ఒకసారి చెప్పండి. దుబాయ్లో మా అల్లుడు ప్రేమ్ సాగర్కు పాకిస్తాన్కు చెందిన ముస్లిం పిల్లడు జిహాద్ అంటూ తలవారు తీసుకొని వచ్చి హత్య చేసినట్టు అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ స్పాట్లో కూడా అబ్బాయి మృతి చెందినట్టు కూడా చెప్పారు. ఆ ప్రేమ్ సాగర్ అనే పిల్లడు కనీసం 6 సంవత్సరాలు అక్కడ బేకరీలో పనిచేస్తాడు. ఆల్ కుర్జు 2 షేక్ ల్యాండ్లో 3 దుబాయ్ అక్కడ చేయబట్టి 6 సంవత్సరాలు అవుతున్నది. ఆ అబ్బాయి ఇప్పటి వరకు ఎలాంటి గొడవలతోని కానీ సంబంధాలు లేకుండా చాలా హ్యాపీగా ఉండేవాడు. అతను ఈరోజు ఆ పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబీకులు చాలా రోధిస్తున్నారు. అయినా ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో మేము చెప్పకుండా బయటనే మేనేజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇంటికి సంబంధించిన అల్లుడు యాక్సిడెంట్ కావడం, ఆయన కోమాలో ఆసుపత్రిలో ఉండడం, ముందే గత మంగళవారం రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద మనిషి వాళ్ళ అత్తమ్మ కానీ మా బావగారి తల్లి కానీ చనిపోవడంతో ఈ 2వ సంఘటన వాళ్ళ అల్లుడిది, 3వ సంఘటన అదే రోజు వాళ్ళ కొడుకుది కావడంతో వాళ్ళు మనుషులు కాలేకపోతారన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఈ విషయాన్ని మేము కొంచెం కప్పిపుచ్చడం జరిగింది. దయచేసి మేము ఇక్కడి నుంచి ఎంతో ఫోర్స్ చేస్తున్నాము. అక్కడ ఎంబసీ వారు కానీ అక్కడి వారు కానీ ఎవరు స్పందించడం లేదు. మరి అధికారికంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని రేపటికి వారం రోజులు కావస్తుంది, ఎలాంటి సమాచారం కూడా మాకు అందివ్వకుండా
మేము చేసిన సమాచారానికి సమాధానం రాకుండా కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని మాకు కావలసిన మా ప్రేమ్ సాగర్‌ని ఆ శవాన్ని మాత్రము మన ఇండియాకు తెప్పించి మాకు అప్పగించే ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాం. అలాగే ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని చెప్పి మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబాన్ని కాపాడిన పెద్ద దిక్కు ప్రేమ్ సాగరే. ఈరోజు ఆయన తెలిసిన నాటి నుండి నేటి వరకు విదేశాలను చుట్టూ తిరుగుతూ అతను వాళ్ళ తల్లిదండ్రి కుదిర్చిన పెళ్లి చేసుకోవడమే కాకుండా అతని చెల్లెకు గాని, అతని తమ్ముడికి గాని పెళ్లిళ్లు చేసి తన ఒక ఆదర్శప్రాయుడుగా చాలా ఎమోషనల్‌గా ఫీల్ కావాల్సొస్తుంది. ఈరోజు ఆయన ఆ ఇంటిని కోల్పోవడం వాళ్ళందరూ అనాథలు కావాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళకు అండదండలుగా మీ సహాయ సహకార్యాలు అందిస్తూ మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాం. సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ వచ్చిందా సార్? ప్రభుత్వ పరంగా నిన్న అధికారికంగా వాళ్ళు బీవీ వినోద్ చైర్మన్ వాళ్ళొచ్చారు మేడం. కొందరొచ్చిండ్రు. వివరాలు సేకరించారు. వివరాలు తీసుకున్నారు. ప్రభుత్వం తరఫు నుంచి సీఎం గారితో నుంచి కూడా మేము మాట్లాడి ఏదున్నా గానీ ప్రభుత్వం నుంచి అండదండలుగా మేము ఉంటామని చెప్పి, ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ఒక మాటగా మాకు చెప్పి వెళ్లారు నిన్న. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శవాన్ని తొందరగా వచ్చే రకంగా చేయాలి. రెండోది ఆ ఇంటి ఎవరైతే ఆ కుటుంబాన్ని పూర్తి బాధ్యతగా ఆదుకొని అవసరమైతే అతని భార్యకు ఏదన్నా చేదోడు వాదోడుగా చిన్నసాటి ఉద్యోగమైనా ఇప్పించి ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వారికి ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు సాగర్ సార్. సాగర్ కూడా నాకు చిన్ననాటి స్నేహితుడు సార్. చిన్ననాటి నుంచి మేము ఇక్కడ ఇండియాలో కానీ, బేరన్లో కానీ, దుబాయ్లో కానీ, వాడు బేరన్ వచ్చినప్పుడు నేను బేరన్ వెళ్ళిన, వాడు దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా నేను దుబాయ్కి వెళ్ళిన. నేను ఇప్పుడు వచ్చి 1 మంత్ అవుతుంది సార్ ఇక్కడికి. వాడు నేను లాస్ట్ ఎప్పుడు మాట్లాడుతాం, డైలీ మాట్లాడతాం సార్. డైలీ మాట్లాడతాం. వాడు ఫోన్ చేసిన రోజల్లా వెళ్దాం రా, ఇంటికి వెళ్దాం రా అని మాట్లాడుకునే వాళ్ళం. నేను కూడా అనుకోకుండా వచ్చేసిన సార్. వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాడు ఇంతట్లోనే ఆ రోజు నైట్ 7 o'clock కూడా మాట్లాడినా సార్. వాళ్ళ మరదల పెళ్లి ఉండేది. అదే రోజు వాళ్ళ మరదల పెళ్లి సార్. వాళ్ళ మరదల పెళ్లి రోజు నేను నైట్లో మాట్లాడి, అరే నేను పోలేకపోయినా సారీ రా అని ఫోన్ ఒక 4 minutes 5 minutes మాట్లాడినా సార్. మాట్లాడిన తర్వాత వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేను. ఓకే, పెళ్ళికి వెళ్ళలేను కాబట్టి వాళ్ళ మామ నాన్న కలిసి వద్దాం, మన క్లోజ్ ఫ్రెండ్ సార్. పెళ్ళికి వెళ్ళినప్పుడు కలిసి వస్తే బాగుంటుందని వెళ్ళిన సార్. వెళ్ళి ఒక 5 minutes వాళ్ళ మామని కూడా మాట్లాడినా సార్. వాళ్ళ మామ ఇక్కడనే ఉన్నాడు. కానీ ఏం చేద్దాం సార్, బాగా ఇబ్బంది సార్. కానీ వాడి ఇప్పుడు నేను ఇండియాకి వచ్చి వాడి లాస్ట్ ముఖం, వాడి శవాన్ని ఇస్తానని అనుకోలేను సార్. రోజు వీడియో కాల్ మాట్లాడుకుంటుంటుంది సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి బాడీ చూస్తామని నేను ఇండియాకి వచ్చి వాడి బాడీ ఇస్తాను అనుకోలేదు సార్. ఏం లేదు సార్, మాట్లాడలేదు ఫస్ట్ సార్. నాకు మాట్లాడాను అతను అయితే లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు? గవర్నమెంట్ సపోర్ట్ అంటే సార్, వాడు ఇప్పుడు పిల్లర్ సార్. చిన్నప్పటి నుంచి వాడు నేనెంత కష్టపడతానో వాడు సేమే సార్. వాడు చిన్నప్పటి నుంచి వాడు కూడా ఫారెన్ వెళ్ళిండు. ఇప్పటిదాకా ఇంకా వాడు సెటిల్ కాలేడు సార్. ఇప్పుడు సెటిల్ అయ్యే స్థాయిలో చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు సెటిల్ అయ్యే స్థాయిలో ఇప్పుడు ఇలా జరిగిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే బాగుంటుందని మేము మస్తు కోరుకుంటున్నాం. వాడి భౌతిక భాగాన్ని కొద్దిగా తొందరగా తెప్పిస్తే మంచిది సార్. దానికోసం ఎదురు చూస్తున్నాం. మీ పేరు సార్? నా పేరు రణధీర్ అండి. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తికి నేను మేన బామ్మర్దిని అవుతాను. నేను మేము కూడా చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ మేము ఒక ప్లేట్లో తిన్నట్టుగా కలిసి పెరిగాం. సో ఇది అనుకోకుండా అసలు విధి ఆడిన వింత నాటకం లాగే కనిపిస్తుంది. అదే రోజు నేను కూడా అక్కడికి ఆర్మూర్కి వెళ్ళడం జరిగింది. అదే రోజు ఈ యాక్సిడెంట్ మాట విన్నాను. తర్వాత 9:30 ప్రాంతంలో నాకు అక్కడికి వెళ్ళి ఫోన్స్ వచ్చినాయి. ఫస్ట్ కాల్ రాగానే అసలు ఇంట్లో కూడా ఏం చెప్పాలో, ఎవరికి ఏం చేయాలో తెలియక 1 గంటలకి మా నాన్నగారికి ఫోన్ చేసిన. వాళ్ళ బావగారికి అనే యాక్సిడెంట్ ఆ తరుణంలోనే ఎక్కడనే హాస్పిటల్లో ఉన్నాడు. నాకు కూడా నిద్ర రాక మా నాన్నకి కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పేసి మేమిద్దరమే కాల్ చేసుకుంటూ ఏడవడం జరిగింది. సో ఇలా ఆల్రెడీ చాలా అప్పుల్లో ఉన్నారు. ఈ అప్పుల నుండి బయటికి రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. నేను కూడా ఆల్రెడీ సాగర్‌కి ఒకసారి వచ్చి వెళ్ళానంటే కూడా రాలేని సిచ్యువేషన్ ఉంది. ఇంకొక 3-4 months అయితే వస్తా అని ప్లాన్ ఉండే, బట్ రాలేకపోయాడు. సో వాళ్ళని కూడా ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఒకళ్ళు 9 years, ఒకళ్ళు 2.5. ఆ 2.5 పాపను కూడా చూడలేకపోయిండు ఇప్పటివరకు.
అతను పంపించిన ఇప్పుడు ఏదైతే పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేసింది సార్. కానీ అది కూడా అప్పుల్లో ఉండే. మొన్ననే రీసెంట్‌లీ ఒక ఫ్లాట్ అమ్మేసిర్రు. ఆ ఫ్లాట్ అమ్మి ఒక 3, 4 ఇయర్స్ బయట రెంట్ ఉన్నారు. అన్ని విధాలుగా వీళ్ళు చాలా లాస్ అవుతూ ఇక్కడి వరకు వచ్చిండ్రు. సో, మేజర్ పిల్లర్ లాగా ఉండే సాగర్ అనే వ్యక్తి ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి ఇంట్లో ఇన్ని విషాదాలు కోలుకోలేకపోతున్నారు ఇంట్లో. ఈ పిల్లలకి అండ్ మదర్‌కి అంటే ఇప్పుడు సాగర్ భార్యకి ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే అవి చూసుకుంటూ ఉంటారు సార్. అండ్ పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైనా చేపిస్తే బాగుంటది. అలాగే వీళ్ళకు కొంచెం అప్పులు చాలా ఉన్నాయి సార్. అవి కూడా ఏదన్నా గవర్నమెంట్ నుండి సహాయపడితే బాగుంటది. ఇది పార్టీ పరంగా కాకుండా ఆత్మాభిమానం అండ్ మన మానవత్వం చాటుకునే సమయం సార్ ఇది. ఇలాంటి వాళ్ళకి కొంచెం చేస్తే గవర్నమెంట్ నుండి అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తే బాగుంటది. అలాగే మన బాడీని కూడా తొందరగా తెప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటది. అలాగే ఎంబసీ వరకు ఎక్కడికి వెళ్ళింది అండ్ ఆఫీసర్స్ వచ్చి మాట్లాడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, అలాగే రిపోర్ట్స్ వస్తున్నారు. కానీ దేనివల్ల మాకు కొంచెం ఉపయోగం కనిపించడం లేదు. మాకు కొంచెం తొందరగా ఈ పని చేసి పెడితే బాగుంటది. మేము కూడా ఎదురు చూపుతూనే చాలా అసలు నిద్ర రాకుండా తిండి తినకుండా మేము కూడా వెయిట్ చేస్తూ మాకు కూడా నరకయాతన ఉంది సార్. ఎందుకంటే ఇప్పటివరకు ఆమెకు తల్లికి తెలీదు చనిపోయినట్టు, భార్యకి తెలీదు. యాక్సిడెంట్ అయి ఉన్న వాళ్ళ చెల్లికి కూడా తెలీదు. వాళ్ళని కాపాడుకుంటూ ఇప్పటివరకు వస్తున్నాం. మా కష్టాన్ని కొంచెం గవర్నమెంట్ కూడా చూసి స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదండి. కుటుంబ సభ్యులను పలకరించిన, వాళ్ళ ఫ్రెండ్స్‌ని పలకరించిన, ప్లస్ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ మాట్లాడినా కూడా వాళ్ళందరూ బాధ వర్ణనాతీతమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చనిపోయిన విషయాన్ని వాళ్ళ భార్యకి గాని, అమ్మకి గాని, ఇక్కడ వాళ్ళ చెల్లెకి గాని తెలియనివ్వకుండా ఉంచుతూ, వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉంటూ గత 10 రోజుల నుంచి ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్‌లకు వాళ్ళెంతో బాధపడుతున్నారనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు తెలియపరుస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రేమ్ సాగర్ వాళ్ళ భార్యకి ప్లస్ పిల్లలకు చేదోడు వాదోడుగా గవర్నమెంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, వాళ్ళకేదన్నా ప్రేమ్ సాగర్ వాళ్ళ భార్యకి ఏదన్నా ఉద్యోగం ఇస్తే వాళ్ళు ఫర్దర్‌గా వాళ్ళ లైఫ్ కంటిన్యూ చేస్తారని చెప్పేసి, మరి ముఖ్యంగా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ విధంగా ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే తెలుపుతా ఉన్నారు. వాళ్ళ మిత్రులు కూడా ఎంతో బాధపడతా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఎవరికి కూడా జరగద్దని చెప్పేసి భగవంతుడిని కోరుకుందామని మనం చెప్పవచ్చు. వీళ్ళ కుటుంబ సభ్యులకు, వీళ్ళ మిత్రులకు అందరికీ మానసిక ధైర్యం ఇయ్యాలని చెప్పేసి మేము సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం. నేను ఇండియాకి వచ్చి బాడీ ఇస్తాను అనుకోలేదు సార్. ఏం సార్ మాట్లాడలేదు ఫస్ట్ సార్. మాట్లాడితే అది తీరిపోతుంది అని అంటే ఆ దేవుడే తీర్చాలా, మళ్ళీ మా అన్నని రిటర్న్ గా తీసుకొచ్చి ఇవ్వాలన్న బాధ, అట్లాంటి బాధ. ఆ బాధని